హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్ష ఆంటీ. ఈరోజు అయితే మీకు ఒక దాని వెరైటీ లడ్డు గురించి చెప్దాం అనుకుంటున్నా. ఈ లడ్డు అయితే నేను చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడితే తిన్నాను. ఈ లడ్డు మధ్యలో చాలాసార్లు తిన్నాను, కానీ మా అమ్మ చేసిన టేస్ట్ అయితే రాలేదు అస్సలే. ఎందుకో గుర్తుకొచ్చి చేసుకుందాం అనిపించింది. చేద్దాం మా అమ్మ చేసినట్టే చేస్తే అచ్చం అనుకొని చేసిన. చూద్దాం మరి ఏమవుతుందో అని. మొత్తం చేసిన తర్వాత చూడాలి. మరి ఒక గ్లాసుడు పాలు, చిక్కటి పాలు, ఒక పావు కిలో ఉప్మా రవ్వ పాలలో కలిపి ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టిన. మంచిగా నానిన తర్వాత ఇంత నెయ్యి పోసి వేయించిన. మంచిగా వేయించి ఉండలు లేకుండా మంచిగా ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు, కిస్మిస్లు, కొంచెం ఇలాచీల పౌడర్ అది ఇది ఉంటుంది కదా, అది కూడా కొంచెం మంచిగా ఈ నెయ్యిలో వేపుకొని పక్కకు పెట్టేసుకొని కొంచెం చక్కెర కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆ చక్కెర మిక్సీ పట్టిన చక్కెరను కూడా ఈ ఉప్మా రవ్వలో పోసేసి మంచిగా కలుపుకొని ఈ కిస్మిస్, జీడిపప్పు, ఇలాచీల పౌడర్ కూడా ఇంట్లోనే ఉప్మా రవ్వలో పోసేసుకొని మంచిగా ముద్దలు లేకుండా కలుపుకున్న తర్వాత మంచిగా ఇట్లా అవుతుంది. మెత్తగా అయినాక కొంచెం చేతికి గాలకుండా చల్లగా అయిన తర్వాత మంచిగా ఇట్లా లడ్డూలాగా చేసుకున్న తర్వాత పనులు లేని ముసలి వాళ్ళు కూడా మంచిగా తినవచ్చు. మనకు తొందరగా ఏదైనా తినాలని బుద్ధి పుడుతుంది ఇంట్లో ఉన్నప్పుడు. స్వీట్ హౌస్ పోయి కొనుక్కొచ్చుకుంటే మంచిగా ఉండదు, హెల్తీ ఫుడ్ కాదు, ఎప్పుడెప్పుడు చేసిన ఫుడ్ అని మనకు అనుమానం. అందుకని ఇట్లా ఫ్రెష్గా అప్పటిదప్పుడు 20 నిమిషాలలో రెడీ అయిపోయే మన చిన్నప్పుడు అమ్మ చేసిన జ్ఞాపకాలు ఇట్లా చేసుకొని తినాలి. ఇలా మీరు కూడా ఒకసారి చేసి చూడుర్రి, ఎట్లున్నదో కామెంట్